ఈ పాములతోని పెద్ద పరేషాన్ ఉంది పోన్రి. చెట్లల్లా, పుట్టలల్లా, శెలకలల్లా ఉంటే పాములుంటాయి అనుకుంటే, ఇప్పుడు పయనం చేసేటప్పుడు కూడా నిమ్మలంగా లేకుండా అయితుంది. అట్లెట్లా? మనం బస్సులనో, కార్లనో, రైళ్లనో, బండి మీదనే పోతే అవెట్లొస్తాయి? రన్నింగ్ బస్ కోసం ఉరికొచ్చి ఎక్కినట్టు ఎక్కుతాయా ఏంది అనుకుంటుర్రా? అయితే ఇది జూడుర్రి మీకే తెలుస్తది. రూట్ మ్యాప్ వాడరాకనో లేకుంటే లొకేషన్ జీపీఎస్ తెలుస్తలేదో కానీ ఈ నడమ పాములకు ఎటు పోవాలనో ఏడు ఉండాలనో తెలుస్తలేనట్టున్నది. ఎటు పడితే అటే ఎడ పడితే అనే తిరుగుకుంటా పబ్లిక్ పానాల మీద తెచ్చిపెట్టుడే కాకుండా వాళ్ళని పరిశాన్ చేస్తున్నాయి. అచ్చమిగో ఈ రైలే చేసినట్టు మధ్యప్రదేశ్ జబల్పూర్ కేరి ముంబై పోతున్న గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైలు కూ అని కూత పెట్టుకుంటా పోతుంటే ఒక ఆయన పక్కన బుస్సుమని సౌండ్ వస్తుందట. ఏంది సౌండ్? బుడ్డ పూరలు ఆడుకునే బుగ్గలకెళ్ళి గాలి పోతుందా ఏంది అని తలకాయ కొద్దిగా రైట్ టర్నింగ్ ఇయ్యంగానే ఆ సౌండ్ వేసేది నేనే అది నేనే అనుకుంటా కానొచ్చింది ఈ పాము. పాము కాని రాగానే ఓ దేవుడో అనుకుంటా పక్కకు దుంకంగానే భోగిలున్న జనాలు ఆగమాగమైన అంత పరిశాన్లో కూడా హై రిజల్యూషన్ ఫోటోలు వీడియోలు తీస్తేందుకు తనలాడిరు బానే. అటు ఇంకా అవే ఫోన్లకి వెళ్ళి రైల్వే స్టాప్కి ఫోన్ కొడితే వాళ్ళు దెబ్బ వచ్చి పామును పట్టుకపోయినాక పానం నిమ్మలమైందట ప్యాసింజర్లకు. పాపం ఆ పాము పక్కూర్లు ఉన్న చుట్టాలను చూసి చాలా రోజులైంది కదా అని అట్లా పోయొద్దామని పోతుంటే పట్టుకొని పడేసిర్రా అనుకుంటా తీరు కామెంట్లు పెట్టబట్టిరుగా ఈ వీడియోని చూసిన నేటి జనాలు. अरे गरीब में अमीर कैसे आ गया ये? साइड हो जाओ, छोड़ दे, छेड़छाड़ मत करिए, छोड़ो मत उसको, छेड़छाड़ मत करिए, छोड़िए गाड़ी को पकड़ के लाओ यार. మామూలుగా మందు తాగితే మానవత్వం మర్చిపోతారు, క్యాల్ లేకుండా కథలు పడతారు అని సుక్క బాబుల్ని ఒక్క తీరుగా ఒట్టిగానే ఆడిపోసుకుంటారు కదా. కొందరు మందు బాబులు మాత్రం తోటి మనిషికేదో అయిపోతేనో కాదు, పానం లేని సీసాలు పని రాకుండా పారుకుంటా పోతున్న మందు మీద కూడా ఇగో ఈ తీర్ల ప్రేమ చూయిస్తారు, ఆపలేని అభిమానాన్ని కురిపిస్తారు. ఏ మాట కామాటే, నీ డెడికేషన్ కి నీ స్పీడ్కు టేకే బో కాక. ప్రతి జనరేషన్లో ఓ కొత్త ఆలోచనను ముంగటికి తీసుకుపోయేటోడు ఒకడు వస్తాడు. వాన్నే టార్చ్ బేరర్ అంటారు. అగో మా మందుబాబుల పాలిటీ టార్చ్ బేరర్ ఈయననే అనుకుంటా సుక్కంటే ఒక్క తిరిగి ఇష్టపడే లిక్కర్ ఫ్యాన్స్ అని పట్టిర్రు. ఓ తాన పోలీసులు పట్టుకున్న మందును బాటిలను జేసీబీతో ఇట్లా దొక్కిస్తుంటే నేలపాలైన మందును చూసి గుండె వలిగి కండ్లల్లో నీళ్ళ సుక్కల నాపుకొని ఆయన ఎంబడి తెచ్చుకున్న ఓ గుడ్డనడ వరిసి సీసొక్కలు మట్టి కుత్కలే పోకుండా పరమ పవిత్రమైన మందు ఒట్టును ఒట్టిగా ఓనిస్తే ఒట్టు అన్నంత పట్టు పట్టి గట్ట తాగబట్టిండి. ఇట్లా ఓ పోలీస్ ఆయన వచ్చి ఓర్ని తాగుడు తలగబెట్ట నడవాసుంటా అని కొట్టిండు. మామూలుగా మంచి పనులు చేసిరని కూడా చూపించే వీడియో కంటే ఇసొంటి సోషల్ మీడియాలో ఏ రేంజ్లో తిరుగుతాయో చెప్పే అక్కరే లేదు. పర్మిట్ రూమ్ లో వాటర్ ప్యాకెట్ తక్కువ పడితే ఒకరికొకరు షేర్ చేసుకున్నట్టు ఈ వీడియోని మందు ప్రియులు ఫోన్లలో షేర్ చేస్తుండే వరకల్లా సుక్కేస్తే ఎక్కినంత స్పీడ్ గా ఈ వీడియో ట్రెండింగ్ లకి ఎక్కింది. కానీ ఏం డెడికేషన్ చూడురి. డ్యూటీలు ఉన్న పోలీసు వాళ్ళకి అంతమంది ఆన్నే ఉన్నారు, చుట్టూ చూస్తున్న జనాలు ఉన్నారు, అయినా ఎవలేమంటారో అన్న ఆలోచన కూడా లేకుండా అయ్యో మందు మాత అనుకుంటా ఊరుకొచ్చి ఇట్లా గుండెల బాధను బయటకు గక్కేతందుకు ఆ కింద పోయిన మందును కుత్కెలకెళ్ళి పొట్ట లోపటేసిండు. కాక కాంటాక్ట్ ఇట్లా దొరికితే మందు తాగితందుకు వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్న దోస్తులుంటే కోట తక్కువ తాగినా సరే కానీ ఆ పైసలతో సన్మానం చేసి గ్లాసుల మందు బుక్కడి బాయిలపల్లి ఇస్తారు కావచ్చు.